పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన మహిళపై గంజాయి మత్తులో అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటనలో బాధితురాలిని జనసేన టీడీపీ మహిళా సంఘాలు పరామర్శించాయి. ఇప్పటివరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు కాకపోవడం, మెడికల్ రిపోర్ట్స్ వచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. మహిళా హోంమంత్రి, మహిళా కమిషన్ చైర్మన్, మంత్రులు, పోలీసులు వచ్చి పరామర్శించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తక్షణమే 10 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. ఘటనకు పాల్పడిన వ్యక్తి వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోనే కేసు నమోదు చేయడం లేదా అని ప్రశ్నించారు. 70 ఏళ్ల వయసు పైబడిన ఒక మహిళ మీద జరిగినటువంటి అత్యాచారం పూర్తిగా ఈరోజు పోలీస్ వైఫల్యం అయిందని ఈ ఒక్కదాంతో తెలుస్తుందండి. అప్పుడప్పుడు నిద్రపోయి లేచి బయటకు వస్తున్నటువంటి మహిళా కమిషన్ అక్కడక్కడ నోటీసులు ఇచ్చింది. మరి ఈ మహిళ కనపడలేదండి. 75 ఏళ్ల వయసు గల మహిళని రేప్ చేసిన వాడేమో మర్డర్ చేసిన వాడు కాదు, గతంలో మానభంగాలు చేసిన వాడు కాదండి, ఒక చిన్న పోరగాడండి. ఆ పోరగాడు గంజాయి మత్తులో చేసిన పనండి. గంజాయి మత్తులో తల్లికి చెల్లికి ఎవ్వరికి తేడా తెలియకుండా పనిచేసేటటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఏంట్రా విచ్చలవిడిగా ఉంది అంటే గంజాయి పంట. అది కనిపెట్టిన వారు ఎవరండి? తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన డీజీపీ 25 రోజులు అరకులో పాగా వేసి వైజాగ్లో చర్యలు చేస్తే అంతా దొరికింది ఏంటంటే గంజాయి పంటకి విచ్చలవిడిగా చేసేది కేవలం ఆంధ్ర రాష్ట్రం అని. సో ఇటువంటి పరిస్థితుల్లో గంజాయి పంటతో లేకపోతే గంజాయి స్మగ్లింగ్లో లేకపోతే గంజాయి విచ్చలవిడిగా వినుకొండలో ఉందని లోకల్ ఎమ్మెల్యేకి తెలుసు, అక్కడ ఉండే పోలీసు వర్గానికి తెలుసు. వాళ్ళందరూ వచ్చి ఈరోజు ఈ 17 ఏళ్ల పోరగాన్ని పట్టుకోవడానికి 10 రోజుల టైం పట్టిందండి. తెలుగు మహిళల తరపున అలాగే వీర మహిళలు, సిపిఐ, సిపిఎం మహిళలందరూ కూడా మాతో కలిసి వచ్చారు బాధితురాలను పరామర్శించడానికి. అందరి తరపున పెద్ద ఎత్తున మేమందరం కూడా బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా ధర్నా చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ రోజైనా ఈ మీడియా ద్వారానైనా కానీ మహిళా కమిషను ఏమ్మా మీరు జగన్ గారి కుటుంబ సభ్యులు మాత్రమే మహిళలా? రాష్ట్రంలో ఎవరు మహిళలు లేరా? 74 ఏళ్ల వృద్ధురాలకి అఘాయిత్యం జరిగిందని మీడియా కోడైకొస్తుంటే 10 రోజుల నుంచి మీకు ఒక్క న్యూస్ కూడా చేరలేదా? ఈ రోజున మేమందరం వెలుగెత్తి చాటుతున్నాం. ఒక 74 ఏళ్ల వృద్ధురాలకి అత్యాచారం జరిగింది. ఆవిడ పేరుని వాటి వివరాలని మేమందరం కూడా మీకు వెలువరించడానికి ఇబ్బందికరంగా ఉన్నాం. అవి వినుకొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఆవిడ వివరాలు స్థానిక పోలీసుల ద్వారా తీసుకుని మీరు ఆవిడని పరామర్శించి తగిన న్యాయం చేసి నిందితుడికి శిక్ష పడేలాగా మీరు చేయగలిగితే సరే, లేదంటే కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి ఆగ్రహాన్ని మీరు చవిచూడాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.